ప్రపంచంలో జరిగే విషయాలను విజ్ఞానాన్ని ఇంటి గడపకు చేర్చడంలో పేపర్ బాయ్ కీలక పాత్రను పోషిస్తారని గోదావరికని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అన్నారు. అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం గోదావరికని ప్రాంత పేపర్ బాయ్ సదానందంను జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలువురు పాత్రికేయుల సమక్షంలో సత్కరించి అభినందించారు. ఈ ప్రాంతంలో పత్రికలను చేరవేయడంలో అందించడంలో సదానందం సేవలను పలువురు కొనియాడారు. ఒకప్పుడు తొలికోడి కూయక ముందే వార్తా పత్రికలను పేపర్ బాయ్ ఇంటింటికి చేరవేస్తూ ప్రపంచంలో దేశంలో మన ప్రాంతంలో జరిగిన విషయాలను చేరవేసేవారని, రాను రాను పెరిగిపోతున్న సాంకేతిక విప్లవంతో పేపర్ల సర్క్యులేషన్ తగ్గిపోయిందని, పేపర్ బాయ్లు కూడా కరువయ్యారని అన్నారు. కానీ సదానందం ఒక్కడే పేపర్ బాయ్గా చేస్తూ వస్తున్నారని తెలిపారు. అందుకే సదానందంను ప్రత్యేకంగా సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. కాగా సదానందంకు పందిళ్ల శ్యామ్ సుందర్, మెట్రో శ్రీనివాస్ ఆర్థిక సహాయాన్ని అందించారు. పత్రిక చదివితేనే కాలకృత్యాలు తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేటువంటిది అంటూ ఉంటారు. మరి తప్పకుండా పత్రికలు మనకు ఇప్పుడు వెనుముకగానే సమాజంలో కీలకమైన పాత్ర పోషించేటువంటి బాధ్యత పత్రికలకు ఉన్నది. మరి ఈ పత్రిక అనేది ప్రతి పాఠకుని చేరాలన్నా, ప్రతి గడపకు చేరాలన్నా కీలక పాత్ర, ప్రధాన భూమిక పోషించేది ఎవరంటే పేపర్ బాయ్. మరి పేపర్ బాయ్ చేసేటువంటి పాత్రనే వాళ్ళకు అది ఉంటుంది. ఎందుకంటే అందుకే తొలి కోడి కూయక ముందే, తెల్లవారక ముందే ముందు లేచేది ఎవరు అంటే పేపర్ బాయ్. ఎక్కడికైతే కేంద్రాలకు చేరుతాయో పేపర్ను తీసుకొని చేరవేసేటువంటి బాధ్యత పేపర్ బాయ్కి ఉంటుంది. మరి గోదావరికని కార్మిక ప్రాంతంలో, కార్మిక క్షేత్రంలో చాలామంది పేపర్ బాయ్స్ వచ్చి వెళ్ళిపోయారు. కానీ సదానందం పత్రికలు అనేది ప్రతి పాఠకును చేరే విధంగా, అది చిన్న పత్రికలు కావచ్చు, పెద్ద పత్రికలు కావచ్చు, మనం రాసేటువంటి ఆర్టికల్ ప్రతి ఒక్కరు చూడాలి అంటే దానికి ప్రధానమైన భూమిక మన సదానందం పోషిస్తున్నాడు. అందుకే మనం ఈరోజు మనందరి ఆధ్వర్యంలో సదానందంను సత్కరించాలి. పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా మన గోదావరికన్లో నా చిన్నతనం నుంచి పేపర్ వేస్తున్న సదానందం ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ పేపర్ బాయ్ అనేది చిన్న చూపు కాదు. ఎందుకంటే మనకు రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం వారు కూడా తన చిన్నతనంలో పేపర్ వేసి అంచెలంచెలుగా ఎదిగారు. మన గోదావరికని పూర్వకాలం చూస్తే చాలామంది ఇప్పుడు ప్రముఖులంతా ఒకప్పుడు వాళ్ళ కుటుంబ పోషణకు కానీ పేపర్ వేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఉదయము 4 గంటలకు, అది వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా 4 గంటలకు లేచి పేపర్ పాయింట్ దగ్గరికి పోయి ఆ ఏజెంట్ ఇచ్చిన పేపర్లు ఇంటింటికి వెళ్ళి వేసి మళ్ళీ చదువుకోవడానిక లేకపోతే ఇంకో పని చేయడానిక చేసిన చాలామంది మన దగ్గర ఉన్నారు. అయితే ఇప్పుడు పేపర్ బాయ్ల కొరత అనేది చాలా తీవ్రంగా ఉన్నది. దాంట్లో ఈ నేపథ్యంలో పేపర్ బాయ్గా కొనసాగుతూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ పిల్లలను కూడా ఈ పేపర్ బాయ్ ద్వారా చదివించుకుంటున్న సదానందం నిజంగా మనకు ధన్యజీవుడు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు బైరం సతీష్, ఇజ్జగిరి శ్యామ్, కొండల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ములకల ప్రసాద్, రమేష్, కొమల్ల మధుకర్, సందుపట్ల తిరుపతి రెడ్డి, రంగు తిరుపతి, దబ్బేట శంకర్, ఏ సుధీర్ బాబు, బొల్లం మధు, మెట్రో శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, రేడియం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.